సెప్టెంబర్ 17 ప్రధాని మోదీ బర్త్‌డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవా పఖవాడా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ కార్యక్రమాలు చేపడుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి మనతో ఉన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్. ఏంటి సేవా పఖవాడా ముఖ్య ఉద్దేశం? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ విధానం ఎప్పుడు కూడా కేవలం ఎన్నికల చుట్టే తిరగదు. పార్టీలో ఉన్న నాయకులు కానీ, పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ సేవాభావంతో పార్టీలో ఉంటారు. అంటే కేవలం మనం పదవి కోసము, లేదంటే పదవి వస్తేనే మేము రాజకీయంగా ఉంటాం, లేదంటే వేరే పని చేసుకుంటాం ఉన్నట్టుగా. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక సేవాభావంతో ఉంటాడు. దీన్ని గుర్తిస్తూ మరి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17 కావడం, అదేవిధంగా గాంధీ జయంతి, మహాత్మా గాంధీ గారి జయంతి అక్టోబర్ 2, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా అక్టోబర్ 2. అంటే ఇవి కరెక్ట్ 15 రోజులు మనకు వస్తాయి. కాబట్టి సేవా పక్షం అంటే సేవ కోసము 15 రోజులను అంకితం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా ఆ పనిలో వెళ్ళాలని చెప్పి మనకు జాతీయ పార్టీ చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే అందరూ కూడా కింది స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆలోచించేటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మరి వాళ్ళందరికీ ఒక క్లియర్ డైరెక్షన్, ఒక క్లియరు ఏ రకంగా చేసుకోవాలి, ఏం చేయాలనే విషయాలపైన ఈ సేవా పఖవాడా అనే కార్యక్రమం ఉంటుంది. దీంట్లో మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యువతను ఆదర్శంగా, యువతను సరైన డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి నషాముక్త్ భారత్ అంటే డ్రగ్ ఫ్రీ నేషన్ అని చెప్పి ఒక మ్యారథాన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ విధి విధానాలను చేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి గురించి ఒక చర్చా వేదికను మనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆలోచన విధానానికి కిందికి తీసుకెళ్లే ప్రయత్నం చేయబడుతుంది. అదేవిధంగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటే ప్రతి ఒక్కరం కూడా కనీసం ఒక్క చెట్టు మన తల్లి పేరు పైన పెట్టి మనం మన తల్లిని ఏ రకంగా అయితే చూసుకుంటామో ఆ రకంగా ఆ చెట్టును నాటి, ఆ చెట్టును చూసుకున్నట్లయితే రేపు పొద్దున ఏ రకంగా అయితే మనం పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం చూసుకుందని చెప్పి తల్లిని మన జీవితాంతం మన చివరి శ్వాస వరకు తల్లిని ఏ రకంగా అయితే చూసుకుంటామో, మరి ఒక చెట్టు పెట్టిన తర్వాత పెద్దగా ఆ చెట్టు కింద ఉండే ప్రతి వ్యక్తికి నీడనిచ్చేటువంటి చెట్టు, పళ్ళనిచ్చేటువంటి చెట్టు, పూలనిచ్చేటువంటి చెట్టుని ఏ రకంగా చూసుకోవాలని చెప్పి మనం ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్తూ నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లిని ఎలా చూసుకుంటాము ఆ రకంగా చెట్టును చూసుకొని పెంచాలి అని చెప్పి మనకు చెప్పారు. అదే రకంగా ప్రతి ఒక్కరు చెట్టు నాటి కార్యక్రమాలు, అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా దీన్ని మనం ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి, వోకల్ ఫర్ లోకల్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, అంతర్జాతీయ వేదిక పైన జరుగుతున్న పరిణామాలు మనం చూసినట్లయితే వోకల్ ఫర్ లోకల్ అనేది చాలా కీలకం. ప్రతి ఒక్కరం కూడా వీలైనంత వరకు మన దగ్గరలో ఉన్నటువంటి సంతలో మనం కూరగాయలు ఉన్నప్పుడు ఆ సంతలో ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతాం. మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు అనుకుంటే మన భారతదేశ ఎకానమీకి మనము చేసినటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి వోకల్ ఫర్ లోకల్ అనే దాన్ని ప్రమోట్ చేసేది కూడా ఈ 15 రోజుల్లో చేస్తాం. దాంతో పాటుగా చివరిగా లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరలో ఉన్నటువంటి ఖాదీ బండారికి వెళ్ళి ఖాదీ వస్తువులని కొనేటువంటి ప్రయత్నం. ఆ రోజు దసరా పండుగ కూడా మనం ఎలాగో కొత్త బట్టలు కొంటాం. ఆ రోజు అది కొనేది ఏదో ఖాదీ బండార్లో కొన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఖాదీ వస్తువులని నమ్ముకొని బతికేటువంటి వాళ్లకు మనం సాయం చేసినట్టు ఉంటాం, వాళ్ళకి నమ్మకం కలిగించినట్టు వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సేవా పక్షంలో మనం చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. అంటే కేవలం ఇది ఏదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసే పని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దీంట్లో పాల్గొనొచ్చు. మీరు రక్తదానంలో పాల్గొనొచ్చు, లేదు మీరు మ్యారథాన్లో రన్ చేస్తా అంటే మ్యారథాన్లో రన్ చేయవచ్చు, లేదు మేము ఏక్ పేడ్ మాకే నామ్లో పాల్గొంటా అంటే దాంట్లో పాల్గొనొచ్చు. అంటే మీకు దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేశం కోసం ఏదో చేయాలని చెప్పి తపన కలిగి ఉన్న వారికి ఇదొక మంచి అవకాశం. ఈ 15 రోజుల్లో మీ దేశభక్తిని చూపించుకోవచ్చు, మీలో ఉన్నటువంటి సేవాభావాన్ని కూడా చూపించుకోవచ్చు.